అందరూ అనుకుంటున్నట్టు హ్మ్. ఒక రాజకీయ ప్రయోజనం కోసము, రాజకీయ కుట్రల భాగంగానే ఈరోజు ఆయన లవ్ లెటర్ రాయడం, హ్మ్. ఈయన లవ్ లెటర్ రాయడం, ఇద్దరు కలిసి కలుసుకోవడం. నాకు తెలిసినంత వరకు రేవంత్ రెడ్డి కూడా నేను అనుకునే చంద్రబాబు తోటి కలిసే ఆ పూలే ప్రజా ప్రాంగణంలో అడుగుపెట్టిండు. ఇప్పటి వరకు అడుగు పెట్టలే. యెస్. ఓకే. అంటే నీ గురువో, నీ సహచరుడో, నీ తోడు దొంగనో, లేకపోతే నీ కో అక్యూజ్డో ఓకే. ఇద్దరు కలిసే ప్ర ప్రజాభవన్‌లో పోవాలనా? ప్రజల కోసం పోలే. ఎందుకు పోయిర్రు మీరు? తెలంగాణ ప్రజల కోసం అంత పోలే. అయింది. వాళ్ళు బయట చెప్పినట్టు, మీడియాలో చెప్పినట్టు గంట 45 నిమిషాలు అన్నారు గానీ అది అబద్ధం అది. హ్మ్. గంట 18 నిమిషాలు మాత్రమే సమావేశ ప్రాంగణంలో వీళ్ళందరూ కూర్చున్నారు. ఓకే. నడుచుకుంటూ పోయింది కూడా సమావేశమైనట్ట? ఎట్లయింది? బొకేలు అందుకుంటే కూడా సమావేశమైనట్ట? శాలువాలు కప్పుకున్నది. మీడియాకు కూడా బుద్ధి లేకుండా చేస్తున్నది ఈ పని. గంట 18 నిమిషాల్లో మీరేం మాట్లాడారో చెప్పండి. మేము మొదలే డిమాండ్ చేసినాం. ఒకటి, ఎజెండాని రూపొందించి ఎజెండాని బహిర్గత 11,00,00,000 తెలుగు ప్రజలకి మీరు తెలపాలి. నెంబర్ 1. నెంబర్ 2, చంద్రబాబు నాయుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ సమావేశానికి వస్తున్నప్పుడు పూలే ప్రజాభవన్‌లో అడుగుపెట్టిన మరుక్షణం నుంచి హ్మ్. వీడియో కెమెరాలో ఆ సమావేశ విషయాలు మొత్తం కూడా బంధించాలని చెప్పినాం. ఓకే. మూడవది, ఆ సమావేశం ముగిసిన తర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రెస్ కాన్ఫరెన్స్ చేయాలని డిమాండ్ చేసినాం. ఓకే. ఈ మూడిట్లో ఏది అమలు కాలే. ఓకే. ఎజెండా రూపకల్పన చేయలే. ఓకే. రెండవది, వీడియో కెమెరాల్లో బంధించలే. ఓకే. ఏదో ఫోటోలు ఇస్తే, వీడియోలు ఇస్తే భజన పరులైన మీడియాలు దాన్ని ఓ పెద్ద గొప్పగా ప్రచారం చేసుకుంటున్నాయి కానీ ఓకే. అది చేయలే. మూడవది, ఇద్దరు వచ్చి ప్రెస్ అడ్రస్ చేసి 11,00,00,000 తెలుగు ప్రజలకు వాళ్ళు చెప్పింది ఏమున్నదాడా? అది చెప్పలే. అవును. ఇది చెప్పకుండా వాళ్ళ రాజకీయ కుట్రల భాగంగా వాళ్ళ అహంకారంతో, నిర్లక్ష్యంతో వాళ్ళు ఏం చేసిండ్రు, ఈ సమావేశం ముగియగానే మన భూస్వాముల దగ్గర పెద్ద జీతగాళ్ళు ఉన్నట్టు ఈ మంత్రులు వాళ్ళకి పెద్ద జీతగాళ్ళు అయిపోయిండ్రు. పోర్రా మీరు ప్రెస్ అడ్రస్ చేయపోర్రా అంటే వాళ్ళు ఏం చెప్పాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. వాళ్ళు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చుంటే వాళ్ళు విలేకరులు అడిగేదానికి మాకు ఏం తెలియదని వాళ్ళు చెప్పబట్టే. ఓకే. ఈ సమయంలో ఈ ప్రెస్ అడ్రస్ చేసే ఈ సమయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏం చేసిండ్రు చెప్పండి. ఎక్కడ కూర్చున్నారో చెప్పండి. ఏం మాట్లాడుకున్నారో చెప్పండి. ఏ గదిలో కూర్చున్నారో కూర్చొని చెప్పండి. ఎందుకు ఇంత రహస్యం?